రాయలసీమ స్టైల్లో చిక్కుడుకాయలు తాలింపు చేసుకుందామా. చేసే ప్రాసెస్ అంతా చూపిస్తారండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చిక్కుడుకాయలు తీసుకున్నాను, నాటు చిక్కుడుకాయలు చాలా టేస్ట్ ఉంటాయండి. ఇది నేను వేపుడు చేసి పల్లీల పొడితోని మంచిగా వేపుడు చేసి చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను కొన్ని వాటర్ వేసి శుభ్రంగా కడిగేసి కొన్ని వాటర్ కొంచెం సాల్ట్ వేసి మెత్తగా ఉడికిస్తాను. ఇవాళ నేను రాయలసీమలో చిక్కుడుకాయలు తాలింపు ఏ విధంగా చేస్తారో ఆ విధంగా చేసి చూపిస్తానండి. చిక్కుడుకాయలు ఫస్ట్ ఈ విధంగా తీసుకొని శుభ్రంగా కట్ చేసుకొని శుభ్రంగా 2 సార్లు కడిగేసి కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకోవాలి. ఇక్కడ నేను నాటు చిక్కుడుకాయలు వాడుతున్నాను. ఈ విధంగా పల్లీల పొడి వేసి చేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి. ఇది పప్పు లేకైనా రసం లేకైనా చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా చేయండి. ఒకసారి ఉప్పు కారమే కాకుండా ఈ విధంగా ట్రై చేయండి, చాలా రుచి ఉంటుంది. ఇది ఫస్ట్ అయితే ఉడకబెడుతున్నా నేను. బాగా ఈ విధంగా ఉడికించుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు. తాలింపుకి జీలకర్ర ఎక్కడ వాడను నేను. పెద్ద సైజు ఉల్లిగడ్డ ఒకటి కట్ చేసుకొని కొంచెం కరివేపాకు, ఉల్లిగడ్డ మంచిగా వేయించుకోవాలి. చిక్కుడుకాయలు ఈ విధంగా మంచిగా వేయించుకున్న తర్వాత నేను ఆల్రెడీ ఇంట్లో పల్లీల పొడి ఎప్పుడు చేసి పెట్టుకొని ఉంటాను. ఆ పొడి వేసి చేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి చేసి ట్రై చేయండి. ఇది పల్లీల పొడి అండి. పల్లీలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కొంచెం సాల్ట్ వేసి ఈ విధంగా పొడి చేసి పెట్టుకుంటాను. ఇది ఎప్పుడు కూరలకైనా బెండకాయ కానీ, బీరకాయ కానీ, చిక్కుడుకాయ కానీ, కాకరకాయ కానీ ఎందులోనే వేసి చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు ఈ పల్లీల పొడి వేసి గ్యాస్ బంద్ చేసేయాలి. వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఈ విధంగా ఎవరన్నా మీరు చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి.